వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మరి ఈ మధ్య అంతా కూడా వెజిటేబుల్ చూపిస్తున్నాను ఏమ్మా, అందుకని కొద్దిగా నాన్ వెజ్ చూపిద్దామని చెప్పేసి అందంగా మంగళవారం మార్కెట్లో అంకుల్ గారు మెత్తలు పట్టుకొచ్చారు, పాల మెత్తళ్ళు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇద్దరు ముగ్గురు నాకు బాలింత్రాలకు కూడా చూపించండి ఆంటీ అని చెప్పేసి అన్నారు. ఏమ్మా, ఇది చక్కగా పాల మెత్తల్లో మనం చక్కగా పకోడీలాగా వేసి మీరు చూపిస్తాను రండి. పిల్లలకు పాలు కూడా పడతాయి, కూరే కాదు. ఇవ్వరా 100 గ్రాములు వేసుకున్నాను ఈ పాల మెత్తళ్ళు. ఎండివి ఎందుకంటే శుభ్రంగా కడిగేసుకుని మజ్జిగేసి ఇలాగా ఆటపట్టిస్తా ఉండదు మధ్య మధ్యలో అక్క. ఏమ్మా, ఒక అరగంట నీటిలో నాన్నే ఉండి మెత్తబడిపోతాయి. ఎందుకంటే బాగా డ్రై అయి ఉంటాయి పాల మెత్తళ్ళు. దీనికి పులుసు కూడా తక్కువ. మెత్తళ్ళు 3 రకాలు ఉంటాయి ఇందులో. ఈ పాల మెత్తళ్ళు మాట బాలింతరాలు తిని మెత్తళ్ళు పని కట్టుకుని చూపిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు ఫోన్ కొట్టారు ఏమ్మా, అందుకని ఇదిగో 100 గ్రాములు వేసాను. శుభ్రంగా ఒక అరగంట కడిగేసుకుని చక్క పక్కన పెట్టుకోండి. సప్పుడు మెత్తల్లి, ఉప్పు కూడా ఉండవు దీంట్లో. ఇప్పుడు మనం ఇందులో వేసుకుని పదార్థాలు చూపిస్తాను. కొద్దిగా శనగపిండి, ఉర్రపిండి, కార్న్ఫ్లవరు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఓకేనమ్మా, అది వేసేసుకుందాం. ఇవన్నీ పని కట్టుకుని పాపం ఫోన్ చేసి మరీ అడిగింది పాప, చూడు బుజ్జి చేస్తున్నానమ్మా, సాల్ట్ మర్చిపోయాం, సాల్ట్ తెచ్చుకుంటాను ఉండమ్మా, ఇక్కడే ఉంది దగ్గరలోనే. ఈ చప్పుడు మెత్తలు కాబట్టి కొంచెం సాల్ట్ పడద్ది. దీంట్లోకి ఇంకా మీకు ఫ్లేవర్ రావడానికి చక్కగా కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకుని ఇదిగోరా, అంతే. ఈ శుభ్రం కడుక్కున్న తర్వాత ఒక అరగంట నీటిలో నానబెట్టండి. అప్పుడు ఈ ఉబ్బుతాయి అన్నమాట. అది ఇప్పుడు మనం ఉర్రపిండి వేసుకుందాం. 100 గ్రాములే చూపిస్తున్నాను మీకు. ఒక స్పూన్ అమ్మిది అంతే. మరి మాకు గిన్నెలు కొలతమలానే ఇదిగో పచ్చిమిరకాయ, కరివేపాకు కూడా వేసుకుందాం. కొత్తిమీర అవసరం లేదు ఇందులోకి. ఇది చక్కగా చారు పెట్టుకుని మిరియాల రసం కానీ, చింతపండు చారు పెట్టుకుని టమాటా రసం కానీ సూపర్ ఉంటుంది. ఇది కూడా వారం రోజులు ఉంటుంది. బాలింతరాలు చక్కగా తినొచ్చు. ఒక అర స్పూన్ అమ్మ మీ ఇంట్లోకి వెళ్ళి పౌడర్ రాకపోతే 4 గింజలు చిత కొట్టుకోండి, ఏం పర్లేదు. నేను టీలో వాడతాం మళ్ళీ ఎప్పుడు నెలకు నాకు 100 గ్రాములు అవుతుందిరా. మిరియాల పొడి ఇదిగో కొద్దిగా వాటర్ పోసుకుందాం, చిలకరించుకోవడమే. ఓకేనమ్మా, కొద్దిగా చిలకరించుకోండి అంతే. ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కదా మెత్తళ్ళు, వాటర్ ఎక్కువ పట్టు. అది ఇప్పుడు ఫంక్షన్లో కూడా వేస్తున్నారు. కాకపోతే మనం తెచ్చుకుని అక్కడ అడగాలి. మనం మార్కెట్లో ఏమని అడగాలి? బాబా బాలింతరాలు తిని పాల మెత్తళ్ళు ఇవ్వండి అని అడగండి. మెత్తల్లో పచ్చాక 3 రకాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. నేను పనిగట్టుకు చెప్పానమాట, ఇలా తెచ్చిపెట్టండి వీడియోలోకి కావాలంటే. పావు కిలో 250 రూపాయలు తీసుకున్నారమ్మా పాల మెత్తల్లో. బంగారం రేటు కూడా చెప్పేస్తున్నాను. కనమదంట 200, 190, 180 ఉన్నాయి. అలా కాదు, ఇది రేట్ ఎక్కువ అలామాట. మనకు చుట్టుపక్కల వాళ్ళు ఏలుపూరు సంత మంగళవారం, అక్కడ నాన్ వెజ్ బాగా దొరుకుద్ది. మనకి ఎండు చేపలు అవనాయి, పీతలు అవనాయి, బాగా దొరుకుద్దిరా చక్కగా. ఇంతే. ఇప్పుడు నేను సాల్ట్ చూసుకుంటా. సరిపోయిందమ్మా, ఇప్పుడు వేసుకుందాం. అంతే, 2 వాయిలు అవుతాయి 100 గ్రాముల మెత్తలకనే. ఎమ్మంటే తిప్పకండి, ఒక్క నిమిషం ఆగాక. కరివేపాకు ఉంది కదా పేలుతుంది. ఓకేనమ్మా, ఇదిగోరా చూసారా అంత చక్కగా ఉన్నాయో. అది ఆలస్యం అనుకోకుండా ఇలా చేసుకుని ఓ డబ్బాలో వేసుకుని తొలిమొత్తులో చక్కగా మీరు మామూలుగా తినేచ్చి. ఇందులో ముళ్ళు గిళ్ళు ఏమి ఉండదు అమ్మా.
మీకు ఇష్టమైన ఒక ఉల్లిపాయ కూడా నంచుకోవచ్చు ఇందులో. చక్కగా పాలు పడతాయి. ఇందులో ఏమి సెబ్బర ఏమీ లేదు, చక్కగా తినొచ్చు. నార్మల్ డెలివరీ అయినా పర్లేదు, ఆపరేషన్ అయినా పర్లేదు. అది చూసారా పెద్ద హాస్పిటల్ ఎలా పెట్టేస్తున్నారో, ఉపచారులు వచ్చి పెట్టేస్తున్నారు అక్కడ. మనం ఇంకా ఇలా పత్తాలి. ఇప్పుడున్న మెడిసిన్కి అంత లేదు. అంతే తీసేస్తాను. ఇగిపోయి అమ్మ అది ఆయిల్ కూడా లాగదు. అయిగోరా పచ్చిమెత్తలు వేరు, ఎండు మెత్తలు వేరు. పచ్చిమెత్తలు నిలవ ఉండవమ్మ. ఇలా చేసుకోవచ్చు కానీ నిలవ ఉండవు. అప్పుడు ఏం చేయాలి, దగ్గరికి ఎగిరి పెట్టుకోవాలి, అంటూ ఉడకనివ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుని దగ్గరగా అంటూ ఉడకనిస్తే సరిపోద్ది. అది కూడా అయిపోయింది. ఉందా ఉందా అంటే చూడండి అమ్మ. నాకు గ్యాప్లకి అవన్నీ రాయింతున్నాను. అయ్యో అంతే చూడండి అమ్మ, ఛానల్లో ఉందంట. ఓకేనమ్మా. ఇవి వేగిపోయి చాలు, ఎక్కువ హెవీగా అక్కలేదు. 100 గ్రాములు అయిపో. బాలంతరాలు ఎన్ని తింటది, ఓ 4. ఏదన్నా మధ్యలో ఫ్రై ఉంటుంది, ఓ చారు చొక్క ఉంటుంది. డైలీ ఒక 4 వేసుకుని ఓ ముద్దలో తొలి ముద్దలో తింటే సూపర్ ఉంటుంది. ఓకేనమ్మా. ఇదిగో ఒక 100 గ్రాములు మనకి కాదనుకుంటే ఇలా చేసుకుంటే బాలంతరాలు చక్కట సాటిస్ఫై అవుద్ది. బుజ్జి ఇదిగో నీ గురించే చెప్పావు కదా అక్కకు ఫోన్ చేసి, అమ్మా ఉల్లిపాయ కూడా నంచుకోవచ్చు, ఏం పర్లేదు. ఇదిగో నిమ్మకాయ పెట్టండి, డెకరేషన్ బాగుంటుందని చెప్పి. మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా వండుకుని నాకు కామెంట్లు పెట్టండి. ఏమ్మా ఇది మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేసేసి అనమాట. చాలా బాగుంది, టేస్ట్ చూసాను, చాలా చక్కగా ఉంది. సమానంగా వేసుకోండి కారం అది అన్నీ కూడా. ఓకేనమ్మా. మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.